శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. సద్విషయము దేవతలు. ఒకే ఒక్క స్వామి ఉన్నాడు. 33 కోట్ల దేవతలు ఎందుకు ఉన్నారు? ఇతర మతవాదులు నిష్కర్ష చేస్తున్నట్టు ప్రశ్నిస్తారు. దేవుడు ఒక్కడే. సాధారణంగా మనం దైవం అనేది ఆయననే. దైవం అంటే విధి, భాగ్యం. విధి అంటే దేవుడు మనకిచ్చే కర్మ ఫలితం. కానీ మనం దైవం అనేది దేవుడు అనే అర్థంలో వాడుతాము. అంతేకాదు, దైవం, దేవతలు ఒకరే అనుకుని ఇతర మతస్థులతో పాటు మనం కలిసి మన మీద మనం నవ్వుకుంటాము. దైవం వేరు, దేవుళ్ళు వేరు. మన మత ప్రకారం ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే 3 రూపాలను ధరించి బ్రహ్మగా సృష్టిస్తాడు, విష్ణువుగా రక్షిస్తాడు, రుద్రుడిగా సంహారం చేస్తాడు. నిజం మాట్లాడాలంటే వారు 3 కూడా ఒకరికన్నా ఒకరు వేరు కాదు. ఒక తహసీల్దార్ కార్యాలయానికి సూటు వేసుకొని పోతాడు. పూజ చేసేవేళ సంప్రదాయంగా ధావళి కట్టుకుంటాడు. భార్య ఇంటిలో లేకపోతే వంట చేసేవేళ తుండు గుడ్డ కట్టుకుంటాడు. మనం సామాన్య జీవులం. మనం చేయవలసిన పనిని బట్టి బట్టలను మార్చుకుంటున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా తన కార్యాన్ని బట్టి రూపాన్ని మార్చుకుంటాడు. దీన్ని చూస్తే ఆత్మకు శరీరమే వస్త్రాలు అని భగవంతుడి గీతలో చెప్పినది ఇదేనని తెలుస్తుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. 2వ అధ్యాయంలో 22వ శ్లోకం భగవద్గీత. మనము బలహీనులము. వేరువేరు సమయాల్లో వేరువేరు వేషధారణ చేసుకుంటాము. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకే సమయంలో నానా కార్యాలను చేస్తూ నానా వేషాలను ధరిస్తాడు. మనం ఒక సమయంలో ఒకటే పని చేస్తాము. ఈశ్వరుడు ఒకే సమయంలో పలు పనులను చేస్తూ అన్ని రూపాలను ధరిస్తాడు. మనం వాటిని దివ్య రూపాలు అని అంటాము. దివ్య రూపాలలో మహాలక్ష్మి, విష్ణువు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, పరమేశ్వరి, సుబ్రహ్మణ్యుడు, ఇతరులు ఉంటారు. ఒక సమయంలో ఒక పని చేసినప్పటికీ లోపల తామే పరమాత్మ అని వారు ఎరుగుదురు. అందువల్ల వారు భక్తులకు మోక్షంతో సహా అన్నింటినీ ఇవ్వగలరు. కానీ దేవతలో ఎవ్వరు కూడా తమను తాము పరమాత్మ స్వరూపంగా భావించుకునే వారి కోవకు చెందినవారు కారు. వారెవరో చెబుతాను వినండి. అన్ని లోకాలలో ఈశ్వరుడు సృష్టించిన అన్ని జీవులకు అన్నము, నీడ కావాలి. దేవుడు వారికి జీవనంలో కావాలనుకున్నవన్నింటినీ నింగి, గాలి, నిప్పు, నీరు, నేల అనేవన్నీ వేరుపాలలో కలిపి తయారు చేసి ఇచ్చాడు. 6 రుచులలో ఏదో ఒక రుచి కలిగిన వేరువేరు పదార్థాలు రకరకాల మిశ్రణం చేసి వేల రకాల తినుబండారాలను మనం తయారు చేసుకున్నట్టే భగవంతుడు ఇవే 5 తత్వాలను అనగా పంచభూతాలను కలిపి అన్ని జీవులకు జీవనాన్ని ఇచ్చాడు. పంచభూతాలు, వాటి వేరువేరు మిశ్రమాలు అన్ని జీవులకు సరిపడి వాటిని రక్షించేవిగా ఉండాలి. ఇవి మన జీవితాలకు సరిపడే విధంగా ఇచ్చే బాధ్యతను దేవుడు దేవతలకు అప్పగిచ్చాడు. మనం మనుష్య జాతి, పక్షి జాతి, జంతువుల జాతి, వృక్ష జాతి అని నానా జాతుల గురించి మాట్లాడినట్టే దేవతలు కూడా ఇట్లాగే ఒక జాతి. లౌకిక జీవితంలో రాజు లేదా ప్రభుత్వం వివిధ ఉద్యోగాల ద్వారా ప్రజలను రక్షిస్తున్నట్టే ఈశ్వరుడు కూడా దేవతలు అనే అధికారుల ద్వారా విశ్వాన్నంతటినీ రక్షిస్తూ ఉంటాడు. రాజు తన భూసైన్యాన్ని, నావిక సేనను, వాయుసేన నిర్వహిస్తూ తన అధీనంలో ఉన్న 3 తత్వాలను అనగా భూమి, నీరు, ఆకాశాలను రక్షిస్తున్నట్టే ఈశ్వరుడు కూడా దేవతల సైన్యాన్ని పెట్టుకొని నీటిపారుదల అధికారులు, ప్రజా ప్రయోజనాల శాఖ, యాతాయాత శాఖ ఉన్నట్టే భగవంతుని రాజ్యంలో పంచభూతాలను జనాలకు అనుకూలంగా అందించడానికి దేవతలు అనే అధికారులు ఉన్నారు. మనకు నీటిని ఏర్పాటు చేసేందుకు, కరువు కాటకాల్లో, వరదల్లో ఆసరగా ఉండేందుకు, ఆనకట్టలు కట్టేందుకు మనకు యంత్రజ్ఞులు ఉన్నారు. కానీ వారు వీటిని సృష్టించలేరు. ఈశ్వరుడు తాను సృష్టించిన నీటిని ప్రపంచానికి పంచడానికి వరుణుడిని నీటి యంత్రశాస్త్రజ్ఞులకే యంత్రశాస్త్రజ్ఞుడిగా నియమించాడు.
అదేవిధంగా అగ్ని, నిప్పు సంగతి చూసుకొని దాన్ని జనాలకు అనుకూలంగా అందిస్తాడు. వాయుదేవత గాలిని జనులందరికీ అనుకూలంగా అందిస్తాడు. అట్లా పలు దేవతలు ఉన్నారు. వారి అధిపతి ఇంద్రుడు. జీవులలో మనం నేరుగా చాలా రకాలను చూస్తాం. మనం మానవులం, అట్లాగే జంతువులను, పక్షులను, వృక్షాలను చూస్తాము. జీవులలో క్రింది జాతులు వెళుతున్న కొద్దీ వారికి మరింత శక్తి ఉండటాన్ని గమనిస్తాము. మనిషికి ఏనుగు, సింహం అంత బలంగా ఉండదు. అతడు పిచ్చికలాగా గూడును కట్టలేడు, తేనెటీలాగా తేనె తట్టును నిర్మించలేడు. కానీ వాటికన్నా ఎక్కువగా మేధస్సు అతనికి ఉన్నది. ఎక్కువ స్థాయి శక్తి అనగా క్రియాశక్తి, మేధస్సు బలం అనగా జ్ఞానశక్తి కలిగిన వారు దేవతలు. మనుషులలో నీగ్రోలు, మ్యాంగోలియన్స్ వారు పలు సంతతి జాతుల వారు ఉన్నట్టే దేవతల్లో కూడా కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్య, చారణ, గంధర్వ మొదలైన జాతులు ఉన్నాయి. మనం దేవతలను కన్నులతో చూడలేం కదా అని వారికి ఉనికి లేదు, పొమ్ము అనకూడదు. గాలి కనపడినట్టే వారు కూడా కనపడకుండా ఉంటారు. విసనకరతో విసిన్నప్పుడు గాలి తగిలినట్టు చెప్పిన అనుష్ఠానాలను పాటిస్తే తప్పక దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. మనం కర్మలను చేయటానికి దేవతలకు ఉన్న సంబంధం ఏమిటి అని మీరు అడగవచ్చు. నేను మీకు తెలియజెబుతాను. తాను నియమించిన అధికారులకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఆ రాజ్యానికి వేతనాలకై ధనం ఎక్కడి నుండి వస్తుంది? అది జనాల నుండి సుంకం రూపంలో వస్తుంది. ఈ విధంగా మనం చేసిన కర్మ అనుష్ఠానాల ఆచరణ ద్వారానే ఈశ్వరుడు దేవతలకు ధనాన్ని ఇస్తాడు. మనకు అనుకూలమైన రీతిలో పంచభూతాలను అందిస్తున్నట్టే దేవతలకు అందుకు ప్రతిఫలంగా మనం యజ్ఞయాగాదులు చేసి వారికి ఆహారాన్ని అందిస్తాము. దైనందిన కర్మానుష్ఠానాన్ని చేస్తూ పన్ను కట్టడం ద్వారా మనం దేవతాధికారుల సహాయాన్ని పొందవచ్చు. అన్ని జీవుల్లోకి మనిషికి, కీటకానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నది? కీటకానికి మనిషి ఆచారాలు అర్థమవుతాయా? అట్లాగే మనం కూడా దేవతల విధానాలను అవగతం చేసుకోలేము. దేవతగణాలకు చెందిన వారికి మనవలే జరామరణలు ఉండవు. వారు మనకన్నా ఎంతో శక్తివంతులు. అయినా భగవంతుడు వారిని మనం ఇచ్చే ఆహుతులను పుచ్చుకునే విధంగా నియమించాడు. ప్రాణిలోకంలో కన్నా ఎత్తు నివసించే దేవతలకు 3 రూపాలు ఉంటాయి. ప్రతి దేవత దేవలోకంలో ఉన్నప్పుడు దివ్య శరీరంతో ఆదిదైవిక రూపాన్ని కలిగి ఉంటుంది. మానవులు తపస్సు చేసి శక్తి పొందితే ఆ రూపాలను చూడగలుగుతారు, వారితో మాట్లాడగలరు. దేవతలు దేవలోకంలో రూపంతో ఉండడం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా 5 తత్వాల రూపంలో రూపరహితంగా కూడా ఉంటారు. ఇది ఆది భౌతిక రూపం. నీరు అంతటితో కరిగిపోయి వరుణుని ఆది భౌతిక రూపం ఉన్నది. అందువల్ల మనం ఎక్కడ నీటిని పాడు చేయగానే ఆయనకి తెలిసిపోతుంది. మన ప్రభుత్వాధికారులకు ఈశ్వరు నియమించిన దేవతాధికారులకు చాలా పెద్ద తేడా ఉన్నది. మనం మొదపెట్టుకుంటేనే ప్రభుత్వ అధికారులకు జరిగిన తప్పిదం గురించి తెలుస్తుంది. కానీ వివిధ తత్వాలలో అంతర్లీనంగా కలిసిపోయి ఉండటం వల్ల ఆ ప్రత్యేక దేవతకు మనం ఎక్కడ ఏ దుష్కృత్యాన్ని చేసినా వెంటనే తెలిసిపోతుంది. మనల్ని ఎవరైనా గుచ్చితే మనకు ఎవరో వచ్చి చెప్పాలా? ఇది అటువంటిదే. మొత్తం భూమికి ఒక దేవత, నీటికి అంతటికి ఒక దేవత, అట్లాగే వాయువు కూడా ఒక దేవత ఉంటారు. వీటికి వ్యతిరేకంగా మనం ఏదైనా అపరాధాన్ని చేస్తే అది ఆ ప్రత్యేక అధిష్టాన దేవతకు తెలిసిపోతుంది అని అంటే ఎవరైనా ఇవన్నీ జీవం లేని పదార్థాలు, వీటికి ప్రాణం ఎక్కడిది, శాస్త్రం తప్పు చెబుతోంది అని అంటే దీని గురించి మనం కాస్త ఆలోచిద్దాం. మన శరీరంలో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా మొదలైన ఉన్నాయి. అవి మన మాంసాన్ని తిని బ్రతుకుతూ ఉంటాయి. అవి ఇబ్బంది పెడితే వెంటనే మనం ఆ ఇబ్బందిని అనుభూతి చెందుతాము. కానీ ఆ కీటకాలకు అవి ఏం చేస్తున్నాయో మనకు తెలుసు అని, వాటికి తెలుసు అని ఎట్లా అనగలము? మనం మన చుట్టూ ఉన్న భూమి గురించి ఆలోచించినట్టే అవి మన శరీరం గురించి అనుకుంటూ ఉండవచ్చు. వాటి కోసం అదే ఒక ప్రపంచం. రక్తమంతా వాటి కోసం సముద్రంలాగా అనుకుంటూ వాటిని జడ పదార్థంగా భావిస్తూ ఉండవచ్చు. మనం కూడా భూదేవి ఉన్నదా, సముద్రం రాజు అయిన వరుణదేవుడు అనేవాడు ఉన్నాడా అని అడగటం కూడా ఇట్టిదే. ఏదైనా సూక్ష్మక్రిమి మన శరీరంలో ఇబ్బందిని కలిగిస్తే మందును తీసుకుంటాము. మనం పంచభూతాలు, చెట్లు, పర్వతాల పట్ల అపచారాన్ని ఆచరిస్తే ఆయా అధికారంలో ఉన్న దేవతలు మనల్ని శిక్షిస్తారు. భగవంతుడు వారికి అట్టి శక్తిని ఇచ్చాడు. వారు భౌతికంగా వచ్చి మనల్ని శిక్షించరు కనుక వేరే సమయాలలో శిక్షలను వేస్తారు కనుక మనం వారిని తెలుసుకోలేము. దేవతలకు 3వ రకమైన రూపం ఉన్నది. అది ఆధ్యాత్మికమైనది.
విశ్వంలో ఉన్నదే మన శరీరంలో ఉన్నది అని అనుకున్నాం కదా. ప్రతి దేవత జీవుల్లోని ఒక భాగాన్ని నివాస స్థానంగా చేసుకున్నారు. సూర్యుడు మన కన్నులలో, అగ్ని మన వాక్కులలో, ఇంద్రుడు మన చేతులలో, ఇట్లా దేవతలంతా మన శరీర భాగాల స్థానాలుగా కలిగి ఉన్నారు. వారు అపరాధానికి గురయ్యే పంచభూతాల నివాసం ఉన్నట్టే ఆ అపరాధాన్ని చేసే మనిషి యొక్క శరీరంలోని వివిధ భాగాల్లోనూ ఉన్నారు. అందువల్ల వారిని మనం మోసం చేయలేము. మన ధర్మాన్ని భంగపరచినంత వరకే, శాస్త్రవిహిత కర్మలను ఆచరించినంత వరకే వారు మనల్ని రక్షిస్తారు, లేదంటే మనల్ని దండిస్తారు. దేవత కూడా ఒక జీవే. మనకు ఆహారం లేకపోతే తిప్పలు పడినట్టే మనం ఆహారాన్ని ఇవ్వకపోతే వారు తల్లడిల్లుతారు. అందుకే వైదిక కర్మలు నశిస్తున్నప్పుడల్లా వారు పరమాత్మను పెట్టుకుంటే ఆయన అవతరించాడు అని పురాణాల్లో చూస్తూ ఉంటాం. నేను దేవతల గురించి మరికొన్న కొత్త విషయాలను చెబుతాను. దేవతలు వేదాధ్యయనం, యజ్ఞం చేయవలసిన అగత్యం ఉండదు. ఎందుకో తెలుసా? మనం వేద సూక్తాలన్నింటినీ ఏదో ఒక దేవతను దృష్టిలో ఉంచుకునే చదువుతాము. దేవతలు ఎవరైతే చేస్తారు? మనం ఇంద్రుడు సూర్యుడిని ఉపాసించినట్టే తమను తాము ఉపాసించుకోలేరు కదా. అందువల్ల వారికి వైదిక కర్మ చేసే హక్కు లేదు. వారు మనలాగా వేదాధ్యయనం చేయకపోయినా స్వయంగా వేదాలను ఎరిగే ఉంటారు. అందువల్ల మనం వేదమంత్రాలను చదివితే వారు మనల్ని దీవించడానికి వస్తారు. చేపపిల్ల పుట్టగానే ఎరగలిగినట్టే దేవతలకు పుట్టగానే వేదాల జ్ఞానం వస్తుంది. అందువల్లే వారికి స్వయం ప్రతిపాదిత వేదాలు అని పేరుంది. దేవతలు కూడా వారికి వారు ఆత్మచింతనం చేసుకుని అద్వైత జ్ఞానాన్ని పొంది బ్రహ్మంతో ఏకమవుతారు. వారికి కర్మ ఉపాసనా మార్గాలు లేకపోయినా జ్ఞాన మార్గం అవలంబించే హక్కు ఉన్నదని ఆదిశంకరులు అంటారు. పరమేశ్వరుడు అనగా దేవుడు లేని చోటే లేదు. ఈశ్వరుడు మనలోనూ ఉన్నాడు, దేవతల్లోనూ ఉన్నాడు. కానీ పరమేశ్వరుడు మనలోనే ఉన్నాడని మనం తెలుసుకోజాలన్నట్టే దేవతల్లో కూడా తెలుసుకోజాలని వారు ఉన్నారు. మన రాజోద్యోగులకు లేదా ప్రభుత్వాధికారులు ఎందరికి వ్యక్తిగతంగా రాజు లేదా రాష్ట్రపతి నేరుగా తెలిసి ఉంటారు. అదేవిధంగా పరమేశ్వరుని గురించి తెలియని దేవతలు ఎందరో ఉంటారు. ఆత్మచింతన చేస్తే ఈశ్వరుడు మనలోనే ఉన్నాడని మనకు తెలుస్తుంది. తర్వాత దేవతల వంక చూడవలసిన అవసరం మిగలదు. ఆ స్థితిలో సమస్త కర్మలు మనల్ని విడిచిపెడతాయి. కానీ అప్పటిదాకా మనం దేవతలకు సంబంధించిన పనులను చేస్తూనే ఉండాలి. మన పాతకర్మ మాసిపోవటానికి, చిత్తశుద్ధిని పొందటానికి దేవతలను ఉద్దేశించి వైదిక కర్మలను చేస్తూ ఉండాలి. ఇట్లు మీ వ్యాఖ్యాత, మీ ప్రియతమ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జయ శంకర. హరహర శంకర, జై జయ శంకర. హరహర శంకర, జై జయ శంకర. 7483229249